కథాభిమానులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోపోయేది తెనాలి రామకృష్ణ గురించి చిన్న సంఘటన. ఒకసారి ఏమైందంటే, ఒక మహా పండితుడు ఏం చేశారంటే, మంచి బహుమానాలతోని విజయనగర సామ్రాజ్యం నుంచి చక్కగా శాలువాలు కప్పించుకొని ఎంతో డబ్బుతో ఎంతో మూటలతో తీసుకుని అతను ఒక నది దాటాలి, యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకు వెళ్ళాలి. అలాంటి సమయంలో అక్కడ ఏమైందంటే, నది దాటాలంటే ఏం చేయాలి, పడవెక్కి అవతల పక్కకి చేరుకోవాలి కదా. మరి అక్కడ పడవలో ఒక వ్యక్తి ఉన్నాడు. అంటున్నాడు, రండి స్వామి రండి, మిమ్మల్ని ఇందులో ఎక్కించుకొని అవతలకి దింపుతాను అని అన్నాడు అనమాట. ఓహో అలాగా, నీ పేరేమిటి అంటే, నా పేరు లక్ష్మణుడు అండి అని అన్నాడు. ఓహో నువ్వేం చదువుకున్నావేంటి అని అంటే, నేనేం చదువుకోలేదు స్వామి, నాకు అక్షరం మొక్క కూడా రాదాయే అన్నాడు. నీకు అక్షరం మొక్క కూడా రాదా? ఏం మరి చూడు, నన్ను శ్రీకృష్ణదేవరాయల వారు ఎంతో చక్కగా సన్మానం చేసి నాకు వచ్చిన పాండిత్యానికి, నాకు వచ్చిన మంచి సంస్కారానికి, నా చదువుకి ఎన్నో రకాలుగా బహుమతులు ఇచ్చారు, నాకు శాలువా కప్పారు. మరి నువ్వు కూడా చదువుకుంటే నీకు కూడా ఇలాంటి బహుమానం దొక్కుతుంది కదా, నువ్వు చదువుకోవచ్చు కదా అని అతనితో నావికుడితో చెప్పాడనమాట. అంటే అప్పుడు అంటున్నాడు, నా తండ్రి చదువుకోలేదండే, నేను కూడా చదువుకోలేదు, మరి నాకు అక్షర జ్ఞానం ఎలా అవుతుంది? ఏదో ఈ పడవని అటు ఇటు నడుపుతున్నాను, వెళ్తున్నాను, ఏదో రూపాయి డబ్బులో పావుల డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులతో నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను స్వామి అన్నాడు. అలాగా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, తర్వాతైనా సరే నేర్చుకో, అవతల పక్క వెళ్ళాక కొన్ని రోజులు నా దగ్గరికి వస్తే నీ చదువు నాకు బాగా నీకు నేర్పిస్తాను అని అన్నాడు. లేదు స్వామి నాకు అబ్బదులే అని అన్నాడు అనమాట ఈ నావికుడు. మరి మనం పడవ వెళ్తుండగా ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి మీరు అని అడిగాడు. ఏం చేయడం ఏంటి, ఏం చేస్తాం, అందరికీ భగవంతుడే ఉన్నాడని చెప్పేసి ఆయనకే జ్ఞానం చేస్తూ కూర్చుంటాను అని అన్నాడు. అలా కాదు స్వామి, ఈత వచ్చా మీకు అని అడిగాడు. నాకా ఈత రాదు, ఒక్క చదువు చెప్పడం మాత్రము, పద్యాలు రాయడం మాత్రమే వచ్చు అన్నాడు. మరి ఇప్పుడు ప్రమాదం జరిగితే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తాను మరి, ఎలాగోలా నెట్టుకు రావాలి కదా మరి అని చెప్పాడు పండితుడు. నాకు ఎంత గొప్పగా సన్మానం చేశారో రాజుగారు, ఇన్ని చక్కల పురస్కారాలతో ఎంతో చక్కగా మనము ఈ తీరం దాటి అవతల పక్కకి వెళ్తున్నాం కదా అని అన్నాడు. అప్పుడు నావికుడు అంటున్నాడు, మరి ఒకవేళ పెద్ద తుఫాన్ వచ్చో, పడవకి చిన్న చిల్లు పడవు, అదేమన్నా మునిగిపోయినది అనుకోండి, అప్పుడేం చేస్తారండి అన్నాడు. ఏం చేయనేను అంటే, నాకైతే ఈతొచ్చు, మరి చదువుకున్నారు మీరు పండితులు, మీకు ఈత రాదంటున్నారు కదా, మరి నాకైతే ఈతొచ్చు, నేను ఎలాగోలాగా ఈత ఈదుకుంటూ అవతల పక్కకి వెళ్ళిపోతాను, మరి మీరేమవుతారు అని అడిగితే, అమ్మో ఎలాగా నాకు ఈత రాదే అని అన్నాడు. అయితే ప్రతి మనిషికి కూడా పాండిత్యంతో పాటు ఏదో కొన్ని కళలు నేర్చుకోవాలండే, నేర్చుకుంటే జీవితంలో అది బాగుపడుతుంది. ఏదైనా కట్టం వచ్చినప్పుడు మనం ఇలాగా ఈత ఎదుకుంటూ అవతల పక్కకి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. అప్పుడు పండితుడు అంటున్నాడు, ఇప్పుడు నేనేం చేయను, అనవసరంగా ఇంత ఈ నది దాటడానికి పడవెక్కేనే, ఏం జరుగుతుందో ఏటో అనేసరికి నావికుడు చక్కగానేమో జాగ్రత్తగా, మిమ్మల్ని నేను కాపాడుతానండి, మీకేం భయం లేదండి అన్నాడు. ఆ పండితుడికి గర్వంతా పోయింది, బ్రతుకు మీద ఆశ ఉంది. ఎలాగా ఏంటి, నేను ఎలా బ్రతకనా, ఎదగలనా ఎదలేనా, ఏం జరుగుతుంది ఇక్కడ అని భయంతో భయపడిపోతూ దైవనామ స్మరణ చేస్తూ కూర్చున్నాడు అనమాట. ఆ నావికుడు ఏం చేశాడంటే, చాలా జాగ్రత్తగా తీసుకుని అవతల ఒడ్డుకి చేర్చాడు. అలా చేర్చడంలో పండితుడికున్న గర్వం పోయింది. చచ్చిపోతాడన్న భయంతో భగవన్నామ స్మరణ చేసుకుంటూ, నేను చాలా తప్పు చేశాను అయ్యా, అనవసరం నిన్ను దూషించాను, చదువుతో పాటు సంస్కారం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, ఇంకా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలని నాకు తెలిసొచ్చింది అని నావికుడితో చెప్పాడనమాట. గలవాడు తీరం చేరిన తర్వాత చెప్పాడు, నేను మామూలు మనిషిని కాను, నేను తెనాలి రామలింగని, నాకు ఈత వచ్చు, ఈత రావడం వల్ల మిమ్మల్ని జాగ్రత్తగా ఈ తీరం నుండి ఆ తీరానికి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చాను. మనిషికి చదువుతో పాటు సంస్కారం ఉండాలి, మంచిగా ఉండాలి,
పక్క వాళ్ళని తక్కువగా చేసి మాట్లాడకూడదనే విషయం మీకు తెలియడం కోసమే నేను ఇలా నాటకం ఆడి మిమ్మల్ని ఇలా తీసుకొచ్చాను అని చెప్పేసరికి ఇతడు నొచ్చుకుంటూ, అమ్మో నేను చాలా తప్పు చేశాను, తెనాలి రామలింగా నువ్వు ఇంత తెలివైన వాడవా, ఇంత చక్కగా నా ప్రాణాన్ని కాపాడావా అని చెప్తూ నేను నీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని చెప్పేసి పడవలోంచి బయటకు వచ్చేసి నా తప్పుని నేను తెలుసుకున్నాను, ఎవరిని కూడా తుంచకూడదు, దూషించకూడదు, ఎవరికి వచ్చే విద్య వాళ్ళకు వస్తుంది, ఎవరికి ఉండే సంస్కారం వాళ్ళకు ఉంటుంది అని అనుకోవాలని చెప్పేసి నావికుడిని అర్థించాడనమాట. తెనాలి రామకృష్ణ, సరేనా స్వామి మీరు తెలుసుకున్నారు కదా, అంతే మనకు కావాల్సిన విషయం అని చెప్పేసి తను దాని ద్వారా వెళ్ళిపోయాడు. మరొక చిన్న సంఘటన ఏమిటంటే దెయ్యాన్ని పారద్రోలుట. ఒకానొక సమయంలో ప్రజలందరూ కూడా ఎంతో భయభ్రాంతులతో ఉన్నారు. ఏమిటంటే ఒక బ్రాహ్మణుడు చనిపోయాడంట, అతను దెయ్యమై తిరుగుతున్నాడంట అని రకరకాలుగా అందరూ కూడా అనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఒక ముని వేషం వేసుకుని ఒక అతను వచ్చాడనమాట. వచ్చి రాయలవారి ఆస్థానంలోకి వచ్చి, నేను మీ ఊళ్ళో ఉన్న దెయ్యాలన్నింటినీ కూడా బయటికి ఎండేస్తాను, మీకు ఎటువంటి భయం లేదు, నాకు అలా తరిమేస్తే మీరు గనక నాకు ఒక 100 నాణాలు ఇస్తే ఆ దెయ్యాల బెడద ఉండదు, నేను మంత్రాలతో మాయలతో ఆ దెయ్యాలని పోగొట్టేస్తానని చెప్పేసరికి రాయలవారు, సరే మా ఊళ్ళో ప్రజలందరూ ప్రశాంతంగా ఉండి హాయిగా ఉంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది అని అనుకుని రాజు ఏం చేశారంటే, వెంటనే నువ్వు దెయ్యాలని భూతాల్ని ఎవరికి ఏ బాధ లేకుండా వాటినన్నిటినీ భయపెట్టి పంపించేయి అని చెప్పేసరికి ఆ మునీశ్వరుడు ఏం చేశారంటే వెళ్ళాడు, 4-5 మంత్రాలు చదివేసరికి అక్కడ దెయ్యాలు భూతాలు అన్నీ పారిపోయినాయని చెప్పాడు. చెప్పి వచ్చిన తర్వాత అక్కడ ఏమైందంటే మళ్ళీ రాయలవారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడంటే, ప్రభు మీరు ఈ ప్రజలందరూ కూడా ఒక ఏదో భ్రమలో ఉన్నారు, ఇక్కడ దెయ్యాలు భూతాలు ఏం ఉండవని చెప్పేసి అతను వేషం తీసేసి తెనాలి రామకృష్ణ కింద అక్కడ రాయలవారికి కనిపించాడు. భళా రామకృష్ణ భళా, నువ్వు చాలా బాగా చేసావే అని రాయలవారు మరొకసారి ఆయన్ని మెచ్చుకుని తన హక్కున చేర్చుకున్నారు. ఎన్నో విషయాల్లో రామకృష్ణ తన తెలివితేటలతోని అమ్మవారి ఆశీర్వచనంతో ఎన్నో రకాలుగా మంచి పనులు చేస్తూ వచ్చాడు. రామకృష్ణ ఊళ్ళో దెయ్యాలు భూతాలు లేవని నిరూపించి అందరికీ కూడా ప్రశాంతంగా గడిచేలాగా అవకాశాన్ని కల్పించారు. రాయలవారు కూడా ఇలా చేసినందుకు చాలా సంతోషపడి ఆయనకు మరికొన్ని నాణాలు ఇచ్చి పంపించాడు. ఇలా ప్రతి విషయంలో కూడా రామకృష్ణ అన్ని రకాల సమస్యలను తీరుస్తూ అష్టదిగ్గజాల కవుల్లో ఒకటిగా మంచి పేరు గుర్తింపు పొందాడు. రామాయణంలో కొన్ని క్వశ్చన్లు చెప్తున్నాను కదా, దానిలో ఒకటి, రామాయణం మొత్తము జరగడానికి 2 స్త్రీలు ముఖ్యులు. వాళ్ళెవరు? కైక అంతరంగిక పరిచారిక మందర. ఆమెను కైకేయ మహారాజు కైకతో అరణ్యంగా అయోధ్యకు పంపుతాడు. సహాయంగా కుటిల అసూయాపరురాలు, ఈర్ష్య ఎక్కువ ఆవిడికి. రామ పట్టాభిషేకానికి అడ్డుపడింది. కైక ద్వారా వరాలు కోరించి రాముణ్ణి అరణ్యవాసానికి పంపడానికి కారణభూతురాలైంది మందర. రెండో స్త్రీ ఎవరంటే శూర్పణఖ. ఈమె రాక్షసరాజు రావణాసురుడి చెల్లెలు. ఈమె మితిమీరిన కోరికలతో రామ లక్ష్మణులతో ఎవరో ఒకరి వివాహం చేసుకుందామని అనుకుంది. భంగపడి కురూపుగా మారిపోయింది. కోరిక ద్వేషంగా మారి రాముడిపై పగ సాధించడానికి అన్నను ఉసుకొల్పి సీతను అపహరించడానికి చేయించింది. సీత రక్షణకే రావణునితో యుద్ధానికి చేయడానికి ముందుకెళ్ళాడు. తప్పలేదు ఇంకా యుద్ధం. ఆ దేవిని అపహరించిన వాడు ఎవడు? లంకాధిపతి అయిన రాక్షసరాజు రావణాసురుడు. రామపత్ని సీతాదేవి రావణాసురుని బారి నుండి విడిపించేందుకు అతడితో యుద్ధం చేసిన పక్షిరాజు ఎవరు? దశరథ మహారాజు మిత్రుడైన జటాయువే ఆ పక్షిరాజు. ఋష్యమూక పర్వతంపై రామలక్ష్మణులను కలిసినదెవరు? వానరాజు సుగ్రీవుని మంత్రి అయిన హనుమంతుని. రామ సుగ్రీవుల మధ్య కుదిర్చిన స్నేహావగాహన ఏమిటి? రాముడు సుగ్రీవుని రాజ్యాన్ని భార్యను వాలి బారి నుండి విడిపించి సుగ్రీవునికి ఇప్పిస్తే సుగ్రీవుడు వానర సేనతో నలుదిక్కులా సీతాన్వేషణ జరిపించి సీతాదేవి ఎక్కడుందో
కనుక్కుని రాముడికి సహాయపడాలి. అది నియమం. సీతాదేవి ఎక్కడున్నదో హనుమంతుని చెప్పింది ఎవరు? జటాయువు సోదరుడు సంపాతి. 100 యోజనాల సముద్రాన్ని హనుముడికి ఎట్లా దాటాడు? రామనామాన్ని స్మరిస్తూ జపిస్తూ. సీతాదేవికి హనుమంతుడు ఏమి చూపించాడు? అప్పుడు శ్రీరాముడు ఉంగరాన్ని చూపించాడు. సీతాదేవి రాముడికి ఇవ్వమని ఆంజనేయునికి ఏమిచ్చింది? చూడామణి ఆంజనేయుడికి ఇచ్చింది. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.